హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి శోభాచంద్రలాగా మాట్లాడుతూ, నేను చనిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను బావా బావా అంటూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అపూర్వకి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు చంద్ర అని చెప్పి భూమి శోభాచంద్రలాగా చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే నువ్వే చెప్పు శోభ, ఏమిచ్చి అపూర్వ రుణం తీర్చుకోమంటావు అని చెప్పేసి అడుగుతాడు. ఇక దాంతో భూమి అయితే ఈ ఆస్తి మొత్తం అపూర్వ పేరు మీద రాశి చంద్ర అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే అలాగే అని చెప్పేసి అంటాడు. ఇంకొక వైపు కృష్ణప్రసాద్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏంటిది భూమి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి. తర్వాతేమో ఇక భూమి అయితే వద్దు చంద్ర, ఆస్తి మొత్తం తన పేరు మీద రాయొద్దు, మీ ఇద్దరికీ పుట్టిన నక్షత్ర ఉంది కదా అని చెప్పి భూమి చెప్పగానే ఇక గోరింటాక్ సుజాత అయితే అమ్మాయి అటు తిప్పి ఇటు తిప్పి ఆస్తి నక్షత్ర పేరు మీద రాయాలి అని టాపిక్ తిప్పింది అమ్మాయి, ఇక ఆస్తి మొత్తం నీదే అని చెప్పేసి అలా సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది. ఇక భూమి అయితే రాస్తావా చంద్ర అని చెప్పి భూమి అడగగానే నువ్వు చెప్పాక ఇంకా ఎదురేముంటుంది శోభ, నువ్వు చెప్పినట్టే నక్షత్ర పేరు మీద ఆస్తి రాస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఇక దాంతో భూమి అయితే అయ్యో చంద్ర, ఇప్పుడే కదా చెప్పాను, ప్రేమని ఖరీదుతో కొనలేము అని చెప్తున్నాను కదా, నువ్వు అపూర్వకిచ్చిన తన కూతురు నక్షత్రకిచ్చినా కూడా వాళ్ళ ప్రేమని నువ్వు ఖరీదు పెట్టి కొన్నట్టే అవుతుంది కదా, ప్రేమని ఆస్తులతో ఎప్పుడు కొనలేము చంద్ర, కానీ వచ్చే జన్మలో మనం కలవాలి అంటే రుణం మాత్రం తీర్చుకోవాల్సిందే అని చెప్పి భూమి చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే ఎలా అని చెప్పేసి అడుగుతాడు. ఇక భూమి అయితే వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తిరిగి అంతకంత ఎక్కువగా నువ్వు ప్రేమించాలి, అదే రుణం తీర్చుకునే మార్గం, ఆస్తి విషయంలో తుది నిర్ణయం మాత్రం నీదే చంద్ర అని చెప్పేసి భూమి అలా మాట్లాడుతూ అపూర్వ దగ్గరకు వెళ్ళి ఇక అపూర్వ చేతిలో ఉన్న ఫోన్ని లాగేసుకుంటుంది. ఇక అపూర్వ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాతేమో భూమి ఈ ఇంటి ఇలవేల్పుగా నేనేం చెప్పలేను చంద్ర అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుజాత అయితే ఉంది కదా అని చెప్పేసి ఫోన్లన్నీ చేతిలో పట్టుకొని తిరగకూడదు, విలువైన వస్తువులన్నింటినీ జాగ్రత్తగా దాయాలి అని చెప్పేసి ఇక సుజాత అపూర్వతో అంటూ ఉంటుంది. తర్వాతేమో భూమి ఆ ఫోన్ తీసుకొని ఇక శోభాచంద్ర ఫోటో ఎదురుగా వెళ్ళి ఇక అక్కడే ఉన్న డెస్క్కి అయితే ఆ ఫోన్ని కొట్టేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఫోను పని చేయకుండా అయిపోతుంది. ఇక భూమి అయితే ఇక నేను చెప్పాలి అనుకుంటున్న రెండో విషయం నా మరణ రహస్యం అని చెప్పి భూమి శోభాచంద్రలాగా చెప్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్, అపూర్వ, అలానే గోరింటాక్ సుజాత అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు, ఎక్కడ నిజం చెప్పేస్తుందో అని చెప్పేసి. తర్వాతేమో ఇక భూమి అయితే నేను ఎందుకు చనిపోయానో ఎలా చనిపోయానో ఆ విధాత అనుగ్రహం కలిగినప్పుడు నేను నీకు చెప్తాను చంద్ర, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను ఈ నాట్యకళ వల్ల చనిపోయలేదు, దాని మీద నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు, కానీ నీ మనసులోంచి ఆ ద్వేషాన్ని పూర్తిగా చెడిపేయాలి అని చెప్పేసి అలా భూమి శోభాచంద్రలాగా చెప్పగానే ఇక శరత్చంద్ర అయితే అలాగే శోభ అని చెప్పేసి అంటాడు. ఇక భూమి అయితే నా పేరు మీద నాట్యాలయం కట్టడానికి నక్షత్ర తీసుకొచ్చిన వాళ్ళకి నువ్వు విరాళం ఇవ్వడం కాదు, నువ్వే దగ్గరుండి నా పేరు మీద నాట్యాలయం కట్టించాలి అని చెప్పి భూమి అలా అడుగుతూ ఉంటే ఇక శరత్చంద్ర అయితే కట్టిస్తాను శోభ అని చెప్పేసి అంటాడు. నిజంగానే కట్టిస్తావా చంద్ర అని చెప్పేసి అలా భూమి శోభాచంద్రలాగా అడుగుతూ ఉంటే నిజంగానే నేనే దగ్గరుండి కట్టిస్తాను శోభ అని చెప్పేసి ఇక శరత్చంద్ర అంటూ ఉంటాడు. తర్వాతేమో శోభాచంద్రలాగా మాట్లాడుతున్న ఇక భూమి అయితే ఇప్పుడు నేను నా పాత శరత్ని చూస్తున్నాను, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలి, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇక భూమి శోభాచంద్ర తన ఒంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. తర్వాతేమో ఇక మీరా చెర్రి ఇద్దరు కూడా భూమి మొహం మీద నీళ్లు చిలకరించగానే ఇక భూమి అయితే స్పృహలోకి వస్తుంది. ఇక అందరూ కలిసి భూమిని గదిలోకి తీసుకెళ్తారు. ఇంకొక వైపు అపూర్వ అయితే ఏంటిది ఇలా చేసింది అని చెప్పేసి ఇక భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఇక నక్షత్ర అయితే గగన్కి కాల్ చేస్తుంది. ఇక గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే హలో బావా అని చెప్పేసి అనగానే ఏయ్ ఎందుకు ఫోన్ చేసావు, పొద్దు పొద్దున్నే ఏంటి నాకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి అలా గగన్ అడుగుతూ ఉంటే టూ గుడ్ క్వశ్చన్ బావా, ఉదయాన్నే నిన్ను పలకరించమని చెప్పింది నా మనసు, ఇక డిస్టర్బెన్స్ అంటావా, నెమ్మదిగా నా ప్రేమతో పోగొట్టేస్తానులే అని చెప్పేసి అలా నక్షత్ర చెప్తూ ఉంటే ఇక గగన్ అయితే పిచ్చి పిచ్చి కలలు కనద్దని చాలా పచ్చిగా చెప్పాను, అయినా కూడా నీకు సిగ్గులేదు, పెట్టే ఫోన్ అని చెప్పేసి అలా గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటే బావా వెయిట్, అలా కసురుకోకు బావా, ఈరోజు నా బర్త్డే, ఈ బర్త్డే బేబీని హర్ట్ చేయకూడదమ్మా,
ఏది ఒకసారి చెప్పు. హ్యాపీ బర్త్‌డే టు యూ, హ్యాపీ బర్త్‌డే టు యూ డియర్ నక్షత్ర అని చెప్పేసి అలా నక్షత్ర అంటూ ఉంటే, నీకు నువ్వే చెప్పేసుకున్నావు కదా! నేనే చెప్పాను అనుకోని ఊహించుకొని సంబరపడిపో. నీలాంటి దాంతో మాట్లాడి నా టైము వేస్ట్ చేసుకోవాలి అనుకోలేదు అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేస్తూ ఉంటే, నువ్వు ఫోన్ కట్ చేసావే అనుకో, నేను మీ ఇంట్లో ఉంటాను. బావ నన్ను భయంకరంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి నువ్వు పెట్టిన మెసేజ్‌ని నేను అత్తయ్యకి చూపిస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, ఏయ్! ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? బ్లాక్‌మెయిల్ చెయ్యొద్దు అని నేను నీకు ఆల్రెడీ చెప్పాను. నువ్వు చెప్పినంత మాత్రాన మా అమ్మ ఏం నమ్మదు. మా అమ్మకి ఏం చెప్పుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి గగను అలా అనగానే ఇక నక్షత్ర అయితే అమ్మకు చెప్తావు సరే. మరి ఈరోజు కానీ నువ్వు కానీ నా బర్త్‌డేకి కానీ రాకపోయావే అనుకో, మొత్తం సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్స్‌లో నీ మెసేజ్‌ని పోస్ట్ చేసేస్తాను. మరి వాళ్ళకి సొసైటీకి ఏం చెప్తావు అని చెప్పేసి అలా నక్షత్ర అంటూ ఉంటే ఇక గగను ఏం మాట్లాడకపోయేసరికి ఏంటి ఆలోచనలో పడ్డావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఇక దాంతో గగన్ అయితే హలో అంత లేదు, నేనొస్తే నీకే ప్రాబ్లం, మీ నాన్నకి నాకు గొడవ అవుతుంది. నువ్వు నన్ను పిలిచావు అని తెలిస్తే మీ నాన్న అస్సలు ఊరుకోడు అని చెప్పేసి గగను మాట్లాడుతూ ఉంటే ఇక నక్షత్ర సైలెంట్గా ఉండటంతో ఏంటి ఇప్పుడు నువ్వు సైలెంట్ అయిపోయావా అని చెప్పేసి గగను అంటాడు. అలాంటిదేం లేదు బావా, డోంట్ వరీ, అవన్నీ నా హెడేక్స్ నేను చూసుకుంటాను. నువ్వు రావాలి, కేక్ కట్ చేసి నువ్వే నాకు తినిపించాలి. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. లవ్ యూ బావా. బాయ్ బావా అని చెప్పేసి నక్షత్ర ఫోన్ పెట్టేసి ఈ నక్షత్ర ఏదైనా చెయ్యాలి అనుకుంటే నవగ్రహాలు ఏకమైనా కూడా నన్ను ఆపలేవు అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఇంకొక వైపేమో ఇక గగన్ నక్షత్ర బర్త్డే పార్టీకి తప్పకుండా రావాలి అన్న మాటలకు ఇరిటేట్ అయిపోతూ ఉంటే ఇక అప్పుడే తనలోంచి వచ్చిన సోల్ అయితే హలో గురు, పొద్దున్నే బుర్ర పాడు చేసుకున్నావే అనుకో, ఒంట్లో ఉన్న జబ్బులకి జోబులో ఉన్న డబ్బులకి కారణం అయిపోతావురా అని చెప్పేసి అలా తన ఆత్మ చెప్పగానే ఏంటిది, ఈ సెటప్ ఏంటి, ఈ గెటప్ ఏంటి, చీప్గా ఆకు రౌడీలాగా అని చెప్పేసి అలా గగను అంటూ ఉంటే చీపా, మాసమ్మ ఇది మాసు చెప్పండయ్యా. ఈ గెటప్లో నువ్వు నన్ను చిన్న చూపు చూస్తున్నావా? థింకింగ్లో ద అమన్సాన్ ఎడిసన్, డేరింగ్ అండ్ డాషింగ్లో బాలయ్య బాబు ఫ్యాక్సన్, లవ్వింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారి శిష్యుణ్ణి. మనతో మామూలుగా ఉండదు గురు అని చెప్పేసి అలా గగను సోల్ మాట్లాడుతూ ఉంటే అయినా ఈ సోదంతా నాకెందుకు అని చెప్పేసి గగను అంటాడు. సోది కాదు గురు, సాల్వింగ్ అని చెప్పేసి అలా తన ఆత్మ అంటూ ఉంటే ఏంటి సాల్వింగా అని చెప్పేసి అలా గగను అడుగుతాడు. అదే అచ్చ తెలుగులో పరిష్కారం అని అంటారు కదా, అదే అని చెప్పేసి తన సోలు చెప్తూ ఉంటే పరిష్కారం లేదు పురస్కారం లేదు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి గగను అంటాడు. అంత లేదు గురు, నేను బయటకు వచ్చానే అనుకో ఏదో ఒకటి హెల్పింగ్ చేసే వెళ్ళిపోతాను అని చెప్పి తన సోలు చెప్పగానే ఈ ప్రాసకేం తక్కువ లేదు అని చెప్పేసి గగను అంటాడు. మనిషి అన్నాక కోసంత కళాపోసన ఉండాలి అని ఓ పెద్ద మనిషి చెప్పాడు. ప్రాసలు పంచ డైలాగులు మనకి కామన్ గురు అని చెప్పేసి తన ఆత్మ చెప్తూ ఉంటే కామన్ లేదు ఉమెన్ లేదు, ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు. ఉమెన్ మ్యాటర్ ఉంది కాబట్టి ఈ మెన్ కమ్ అయ్యాడు. ఆయన ఇంగ్లీష్ ఏంటి ఇలా తన్నుకొని వస్తుంది, ఓ మై గాడింగ్ అని చెప్పేసి ఇక తన సోల్ అయితే ఇంగ్లీష్ మాట్లాడినందుకు సంబరపడిపోతూ ఉంటే ఏంటి ఇది ఇంగ్లీషా, ఫస్ట్ తెలుగు సరిగ్గా నేర్చుకో అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు. హలో గురు, నాకు ఇంగ్లీష్ రాదా, చిరంజీవి సినిమాలు ఎన్ని చూసాం అని చెప్పేసి తన సోలు చెప్పగానే ఆయన పేరు చెప్తే మర్యాదగా ఉండదు అని చెప్పేసి గగను అంటాడు. పేరు కాదు బాబు, మన ఇంచు మెగాస్టార్ చిరంజీవి గారే అని చెప్పేసి తన సోలు చెప్తూ ఉంటే ఇక గగన్ అయితే ఆ పేరు ఎత్తావంటే నీ మూతి పగల కొట్టేస్తాను, అసలు ఎవరు నువ్వు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే ఇంకెవరిని, లవ్ గురిని, బ్లెస్సింగ్ కావాలా అని చెప్పేసి తన సోలు అంటూ ఉంటే ఏంటి అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి గగను అడుగుతాడు. నువ్వేదో లవ్ ప్రాబ్లంలో ఉన్నావు కదా, అది సాల్వ్ చేద్దామని వచ్చేసాను, నక్షత్రాన్ని లవ్ చేస్తే అని చెప్పేసి అలా తన సోలు చెప్తూ ఉండే చిచి చచ్చినా కూడా నేను నక్షత్రాన్ని లవ్ చేయను అని చెప్పేసి గగను అంటాడు. తెలుసు బ్రో, నీ హార్ట్లో నక్షత్ర లేదు భూమి ఉందని నాకెలా తెలుసు అని అనుకుంటున్నావా, నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి, అయినా ఈ విషయం వాళ్ళతో డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని చెప్పి తన సోలు అంటూ ఉంటే పోరా రే, ఉదయాన్నే ఫోన్లో అది, ఇప్పుడేమో నువ్వు, ఇద్దరు ఇలా తగులుకున్నారేంటి, ఇచ్చిన సలహాలు చాలు కానీ పోపో అని చెప్పి గగను చిరాకు పడుతూ ఉంటే తొందరపడి మాట జారకు గురు, కూల్గా ఉండు,
ఉదయాన్నే నక్షత్ర పుట్టించిన హీట్‌ని నేను కూల్ చేయడానికి వచ్చాను. నక్షత్ర నిన్ను బర్త్‌డే పార్టీకి ఇన్వైటింగ్ చేసింది అని అనుకుంటున్నావు. కానీ కాదు. నిన్ను భూమిని కలపడానికే మంచి అవకాశం ఇచ్చింది. నక్షత్ర బర్త్‌డే పార్టీ పేరుతో నువ్వు అక్కడికి వెళ్ళి భూమిని కలిసి నీదే తెలివితేటలతో నీ ప్రేమని ఎలా సక్సెస్ చేసుకుంటావు అనేది నీ టాలెంటింగ్ అని చెప్పి తన సోలు చెప్పగానే కాస్త చిరాకు పెట్టినా కూడా కరెక్ట్ టైంకి కరెక్ట్ ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ గురు అని చెప్పేసి గగను అలా థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక అప్పుడే తన సోల్ అయితే ఓయ్ లవ్ గురు అని చెప్పి తన సోలు చెప్పగానే ఇక గగన్ కూడా థ్యాంక్ యూ లవ్ గురు అని చెప్పేసి అలా తన సోల్కి థ్యాంక్స్ చెప్పుకొని ఇక నక్షత్ర బర్త్‌డే పార్టీకి వెళ్ళాలి అనేసి డిసైడ్ అయిపోతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్‌లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.